మేడం ఇవన్నీ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నమాట. మీరు డ్రైవింగ్ కంప్లీట్ అయింది కాబట్టి డ్రైవింగ్ కంప్లీట్ అయ్యాక మీరు లైసెన్స్ కావచ్చు. మీరు ఓన్గా వెహికల్ డ్రైవ్ చేయాలంటే మీరు లైసెన్స్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ లైసెన్స్ వెళ్ళాలంటే మనకి ఎల్ఎల్ఆర్ ఉండాలి. ఎల్ఎల్ఆర్కి ఎగ్జామ్కి వెళ్ళాలి మీరు టెస్ట్. ఆ టెస్ట్లో ఈ సిగ్నల్స్ గురించి మిమ్మల్ని అడుగుతారు, సిస్టంలో ఉండాలి. అప్పుడు మేము మన సిగ్నల్స్ చూడగానే కింద చూసింగ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ డాట్స్ పెట్టడమే. స్టాప్ అంటే రెడ్ స్టాప్ చేసుకోవడమే. గివ్ అవే అంటే దారి ఇవ్వండి, ఇటువైపు దారి ఇవ్వాలి మీరు అనేసి. అదేంటి స్ట్రైట్ ప్రాంపిటెడ్ ఆన్ నో ఎంట్రీ అంటే స్ట్రైట్గా వెళ్ళడానికి ఎంట్రీ లేదు, నిషిద్ధం. వన్ వే అంటే మీరు వన్ వే అంటే ఇప్పుడు మెయిన్ రోడ్ వన్ వే, అటు సైడ్ వెళ్ళినంతా కూడా నిషిద్ధం. వన్ వే ఇంకే రావాలి. ఇంకా మీకు సినిమా రోడ్డు మెయిన్ రోడ్ అయినా ఉన్నా సినిమా రోడ్ అన్నీ ఒకవైపు వస్తాయి, మెయిన్ రోడ్ అన్నీ ఒకవైపు వెళ్తాయి. అలా వన్ వే అన్నమాట. అటేమో సినిమా రోడ్ వెళ్ళి నిషిద్ధం చేసేసారు. ఇది మెయిన్ రోడ్డు వచ్చి అన్నీ కూడా నిషిద్ధం చేస్తారు వన్ వే. ఇదేంటి బోత్ డైరెక్షన్స్, రెండు డైరెక్షన్లో కూడా మీరు వెళ్ళకూడదు. ఆ రోడ్లో మీరు అసలు వెళ్ళకూడదు అనేసి అక్కడ పెట్టేశారు బోర్డు. మొత్తం ఆల్ మోటార్ వెహికల్స్ వెళ్ళకూడదు అంటే నాకు మొత్తం రోడ్ అంటే బ్లాక్ చేస్తుంది. ఏ వెహికల్స్ వెళ్ళకూడదు. ఇప్పుడు ట్రక్స్ వెళ్ళకూడదు అంటే పెద్ద పెద్ద వెహికల్స్ ఇప్పుడు లారీలు అలాంటివి జనాలు తిరిగే సంచారంలో ఉండవు కదా, అలాంటివి వెళ్ళకూడదు. ఇంక ఇవన్నీ కూడా దుల్పాటు ఇవన్నీ మనకి బండికి సంబంధించినవి కాలేదు. యూటర్న్ ఇక్కడ నిషిద్ధం. ఏదైనా సరే అడ్డంగా గీత పెట్టేశారంటే చేయకూడదు. రెడ్ అంటేనే అమానం, చేయకూడదు అని అర్థం. ఇదేం చేయకూడదు. ఇదేంటి ఓవర్టాకింగ్. కొన్ని ఓవర్టాక్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఓవర్టాక్ అంటే అర్థం ఏంటి, మనల్ని దాటి వెనకాల వాళ్ళు వచ్చేస్తారు, అది నిషిద్ధం. ఇది హార్న్ కొట్టకూడదు ఆ ఏరియాలో. అలా ఈ సింబల్స్ని బట్టి అడ్డ గీత కొట్టేశారంటే చేయొద్దు, చేయకూడదు. నో పార్కింగ్ చేయకూడదు. స్పీడ్ లిమిట్ ఒక 50 వెళ్ళాలి. అంటే బండి చేయగానే కార్లు చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా స్పీడ్గా వెళ్ళి అబ్బాయిలు చేస్తారు కాబట్టి ఇవి అవసరం ఉంటుంది. ఇది ఏంటంటే కంపల్సరీ టర్న్ లెఫ్ట్. మీకు ఇంకా స్ట్రైట్గా కానీ రైట్గా కానీ వెళ్ళకూడదు. ఓన్లీ లెఫ్టే వెళ్ళాలనుకున్న ఇది కంపల్సరీ పైకే వెళ్ళాలి, కంపల్సరీ రైట్ సైడే వెళ్ళాలి, కంపల్సరీ పైకి రైట్ సైడ్ కూడా వెళ్ళచ్చు అని అన్నమాట. ఆ సిగ్నల్స్ అన్నీ కూడా మనకి పైకి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి. ఇదేమో కిందకి ఇలా లెఫ్ట్కి వెళ్ళాలి. ఇదేమో సైకిల్ ట్రాక్ ఉంది కదా మనకి పార్కింగ్గా, ఓన్లీ సైకిల్స్ చేయాలి. ఆ సింబల్స్ అన్నీ దాని గురించి చెప్తున్నారు అన్నమాట, ఈ ట్రాఫిక్ సింబల్స్. ఇవన్నీ మనం తెలుసుకుని ఎగ్జామ్కి వెళ్ళి జస్ట్ ఎగ్జామ్ రాసాక మనకి ఎలా ఒక లెటర్ ఇస్తారు, అది మనం మనకి వ్యాలిడేట్ చేయాలి. ఓకేనండి.